ఓకే, వర్బల్ రీజనింగ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ బ్లడ్ రిలేషన్ టాపిక్. ఓకే, ఈ బ్లడ్ రిలేషన్ టాపిక్ ని మన తెలుగులో ఏమంటామంటే రక్త సంబంధాలు అని అంటాం. ఓకే, ఇప్పుడు ఈ బ్లడ్ రిలేషన్ టాపిక్ ఆన్సర్ చేయాలి అంటే మనకు ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా ఉన్నది ఓన్లీ 3 మోడల్స్ మాత్రమే. ఈ 3 మోడల్స్ ప్రాబ్లమ్ని మనము ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది ఇంపార్టెంట్. ఈ ఆన్సర్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి యొక్క మనకు ఆన్సర్ చెప్పండి కీ పాయింట్ అనేవి తెలియాలి. కీ పాయింట్ అంటే మనం మాటి మాటికి ఫజిల్ చదవాల్సిన అవసరం లేదు. ఫజిల్ చదవకుండానే ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనకు ఈ బ్లడ్ రిలేషన్లో 2 రకాల జనరేషన్స్ అయితే వస్తూ ఉంటారు, 2 రకాల జెండర్స్ అయితే వస్తూ ఉంటారు. ఆ జెండర్స్ ఎవరెవరు అంటే ఫిమేల్ అండ్ అదేవిధంగా మేల్ కేటగిరీ. ఎప్పుడైతే ఏమైనా డయాగ్రామ్లో ఫిమేల్ కేటగిరీ కనుక వస్తే వాళ్ళ పైన మైనస్ సింబల్ పెట్టండి. మైనస్ సింబల్ ఉంది అంటే వాళ్ళందరూ ఫిమేల్ కేటగిరీ అని అర్థం. ఫిమేల్ అంటే లేడీస్ ఎవరెవరు వస్తారు? మదర్, సిస్టర్, డాటర్, సిస్టర్ ఇన్ లా, ఆంటీ, గ్రాండ్ మదర్ అని అక్కడంతా వాళ్ళందరూ కూడా ఇక్కడ మనకు ఫిమేల్ కేటగిరీ కాబట్టి మైనస్ సింబల్ పెట్టాలి. అండ్ అదేవిధంగా ఎవరైతే మేల్ కేటగిరీ వస్తారో వాళ్ళకు మనము ప్లస్ సింబల్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా ఫిమేల్ కేటగిరీ వస్తే మైనస్, మేల్ కేటగిరీ వస్తే ప్లస్ సింబల్. తర్వాత ఇక్కడ మనకు కొన్ని రకాల జనరేషన్స్ ఉంటాయి, తరాలు ఉంటాయి. జనరేషన్స్ అంటే తరం అంటున్నాగా, మనకు ఎన్ని రకాల తరాలు ఉన్నాయి అంటే మనకు 3 రకాల తరాలు అయితే ఉన్నాయి. అబో జనరేషన్ పై తరం వారు, బిలో జనరేషన్ క్రింది తరం వారు, సేమ్ జనరేషన్ మనతో పాటు ఉంటున్న వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ వన్ అబో జనరేషన్ అంటున్నాం. అబో జనరేషన్ అంటే ఇక్కడ యారో మార్క్ మనం ఎక్కడ చూపించాలి అంటే పైకి చూపించాలి. అంటే అబో జనరేషన్ ఎవరెవరు వస్తారో మనకంటే ఫాదర్ అండ్ అదే విధంగా మదర్, అమ్మ, నాన్న వీళ్ళిద్దరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి మన పైన వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళ కొరకు మనం యారో మార్క్ పైకి చూపిస్తూ ఉండాలి. కాకపోతే ఇక్కడ మనం గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ కూడా పైన జనరేషనేగా, కానీ వాళ్ళ వరకు మనం అబ్జర్వ్ చేయొద్దండి. మన వరకు మాత్రమే పైన ఎవరు ఉన్నారంటే మన వరకు అబో జనరేషన్ ఫాదర్, మదర్. అండ్ అదే విధంగా ఇక్కడ అబో జనరేషన్ అంటే పై తరం. అబో జనరేషన్ అంటే పై తరం వారు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ బిలో జనరేషన్. బిలో జనరేషన్ అంటే క్రింది తరం వారు. బిలో జనరేషన్ అంటే క్రింది తరం వారు. ఈ క్రింది తరం వారు ఎవరు వస్తారు అంటే క్రింది తరం వారు. ఓకే, క్రింది తరం వారు వీళ్ళకి యారో మార్క్ వచ్చి కిందికి చూపించాలి. తర్వాత ఇక్కడ బిలో జనరేషన్ అంటే క్రింది తరం వారు, అబో జనరేషన్ అంటే పై తరం వారు. తర్వాత ఇక్కడ బిలో జనరేషన్ ఎవరెవరు వస్తారంటే సన్, డాటర్. మన తర్వాత వచ్చే వాళ్ళు వీళ్ళేగా, మన సన్నాసులు, కూతుర్లు వీళ్ళే మన తర్వాత వచ్చేవాళ్ళు. కాబట్టి బిలో జనరేషన్ వారు సన్ అండ్ డాటర్స్ అనేది ఉంటారు. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే సన్, డాటర్ కంటికి కనబడతారో వాళ్ళకి యారో మార్కు కిందికి చూపించాలి. తర్వాత అబో జనరేషన్ వస్తే యారో మార్క్ పైకి చూపించాలి. సేమ్ బిలో జనరేషన్ వస్తే ఎవరెవరు సన్, డాటర్ వస్తే యారో మార్క్ కిందికి చూపించాలి. అండ్ అదే విధంగా సేమ్ జనరేషన్ వస్తే అప్పుడు యారో మార్క్ ఎక్కడ చూపించాలంటే జస్ట్ ఐఫన్. యారో మార్క్ జస్ట్ ఐఫన్ చూపించాలి. ఐఫన్ అంటే ఎందుకు? సేమ్ జనరేషన్ అంటే మనతో పాటు పుట్టిన వాళ్ళంటే మనకు ఎలాంటి హక్కులు అయితే ఉంటాయో వాళ్ళకు కూడా అవే హక్కులు ఉంటాయి. కాబట్టి అప్పుడు యారో మార్క్ జస్ట్ ఐఫన్ సింబల్ చూపించాలి. తర్వాత ఇక్కడ సేమ్ జనరేషన్ అంటే ఒకే తరం వారు.
ఈ ఒకే తరం వారు ఎవరెవరు వస్తారు? ఈ ఒకే తరం వారు ఎవరెవరు వస్తారు అంటే ఇక్కడ మనకు సిస్టర్, బ్రదర్, మన తోబుట్టువులు వీళ్ళే. ఎవరెవరు అంటే మన సోదరి అండ్ మరి సోదరుడు. సోదరి మరియు సోదరుడు అనే వాళ్ళు ఇక్కడ వస్తారు. కాబట్టి సేమ్ జనరేషన్ వచ్చినప్పుడు యారో మార్క్ జస్ట్ ఐఫన్ సింబల్ చూపించాలి. దీనితో పాటు ఇంకేమైనా ఇండికేషన్ ఉందా అంటే ఇక్కడ మనము మ్యారేజ్ రిలేషన్, ఓకే, మ్యారేజ్ రిలేషన్ వస్తే అంటే స్పౌస్ రిలేషన్ వస్తే ఏ విధంగా రావాలి? మ్యారేజ్ రిలేషన్ అంటే ఇక్కడ జస్ట్ ఐఫన్ సింబల్, మ్యారేజ్ రిలేషన్ జస్ట్ ఐఫన్ సింబల్. ఇక్కడ రెండు వైపులా యారో మార్క్ చూపించాలి. అంటే ఇక్కడ యారో మార్క్ అనేవి రెండు వైపులా చూపిస్తూ ఐఫన్ సింబల్. ఎందుకు ఐఫన్ సింబల్ ఎందుకు ఇస్తున్నాం? మనము మనతో పాటు ఉన్న జనరేషన్ వాళ్ళని పెళ్లి చేసుకుంటాం. అంటే పైన ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోం, క్రింద ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోం. మనతో పాటు మన జనరేషన్తో పాటు ఉన్న వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటాం. కాబట్టి వాళ్లకు ఐఫన్ సింబల్ ఇస్తూ రెండు వైపులా యారో మార్క్ ఇవ్వాలి. అలా రెండు వైపులా యారో మార్క్ ఉండి ఇలా రెండు వైపులా యారో మార్క్ ఉన్న సంబంధాన్ని ఏమంటామంటే మ్యారేజ్ రిలేషన్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఎవరెవరు వస్తారంటే హస్బెండ్, ఓకే, హస్బెండ్ రావచ్చు అండ్ అదే విధంగా వైఫ్ రావచ్చు. హస్బెండ్ అండ్ వైఫ్, హస్బెండ్ అండ్ వైఫ్ అనే వాళ్ళు ఇక్కడ వస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ హస్బెండ్ వచ్చినా వైఫ్ వచ్చినా ఏం చూపాలంటే ఇక్కడ జస్ట్ మనం రెండు వైపులా యారో మార్క్ చూపించాలి. ఫాదరు మదర్ వస్తే యారో మార్క్ పైకి చూపించాలి. అండ్ అదేవిధంగా సన్ను డాటర్ వస్తే యారో మార్క్ కిందికి చూపించాలి. అండ్ అదేవిధంగా సిస్టర్ బ్రదర్ వస్తే యారో మార్క్ జస్ట్ ఐఫన్ సింబల్ ఇవ్వాలి. ఓకే, వీటిపైన ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే ఏ ఈజ్ ఫాదర్, ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి, ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి. ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి అంటే ఏ బి యొక్క తండ్రి అనేది తెలుగులో. ఏ బి యొక్క తండ్రి. ఏ అనేవాడు ఫాదర్. ఇప్పుడు ఫాదర్ అంటే పైన ఉండాలా కింద ఉండాలంటే పైన ఉండాలి. ఎవడు ఫాదర్ ఇక్కడ? ఏ ఈజ్ ఏ ఫాదర్. ఏ ఈజ్ ఏ ఫాదర్. కాబట్టి వీటికి సంబంధించిన డయాగ్రామ్ ఏ అనేవాడు పైన ఉండాలి, ఫాదర్ కాబట్టి ప్లస్ సింబల్. తర్వాత ఎవడు ఫాదర్ ఇక్కడ? ఏ. ఎవరికి ఫాదర్ అంటే బీనకు ఫాదర్. ఏ అనేవాడు ఫాదర్. ఎవరికి ఫాదర్? బీనకు ఫాదర్. ఫాదర్ కాబట్టి పైన చూపించాం. ఫాదర్ అంటే మేల్ కేటగిరీ కాబట్టి ప్లస్ సింబల్ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా బి యొక్క జెండర్, బి యొక్క లింగం ఏమొస్తుందంటే బి యొక్క జెండర్ చెప్పలేం. ఎందుకు చెప్పలేమంటే ఏ అనేవాడు తండ్రి. ఎవరికి తండ్రి? బీనకు తండ్రి. అప్పుడు బి ఏమవుతాడంటే కొడుకైనా కావచ్చు, కూతురైనా కావచ్చు. అప్పుడు ఇక్కడ ఇద్దరు ఎవరైనా కావచ్చు కాబట్టి మనం డిసైడ్ చేయలేం. కాబట్టి ఇక్కడ ఏ అనేవాడు ఫాదర్ మాత్రమే అవుతాడు, బి అనేవారు ఏమవుతారో చెప్పలేము. కాకపోతే ఏ యొక్క చిల్డ్రనే ఈ బి అనేది మాత్రం కన్ఫామ్ గా చెప్పగలం. తర్వాత ఇలా ఈ విధంగా ఎగ్జాంపుల్ ఇస్తే డయాగ్రామ్ రూపంలో ఈ విధంగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. వీటికి సంబంధించి మన ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ మెయింటైన్ చేయాలి. ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ అంటే మన బంధువులు, మన రాబంధువులు, మన శత్రువులు, శేషాలు ఎవరైతే ఉన్నాయో అందరినీ మనం ఇక్కడ ఇన్వాల్వ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, మన బంధువులందరూ మనకు కావాలి. ఇక్కడ ఫాదర్ వాళ్ళ ఫాదర్ నాకేమవుతాడు, ఫాదర్ వాళ్ళ మదర్ నాకేమవుతుంది, ఫాదర్ వాళ్ళ సిస్టర్, మదర్ వాళ్ళ సిస్టర్, నాన్న తరపున బంధువులు, అమ్మ తరపున బంధువులు. మీ లైఫ్లో ఒక అమ్మాయి వస్తుంది. మీరు అబ్బాయిలు అయితే మీ లైఫ్లో ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా మనకి ఏమవుతారు. లేక మీరు అమ్మాయిలు అయితే మీ లైఫ్లో ఒక మంచి దేవుడైతే వస్తాడు. ఆ దేవుడే మీ హస్బెండ్. ఆ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ రిలేటివ్స్ అందరూ మనకి ఏమవుతారు అనేది ప్రతి ఒక్క పర్సన్ మనకు ఏమవుతారు అని చెప్పడమే ఇక్కడ ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్. ఓకే, ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే మనకు ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ గీసేటప్పుడు మనం ఎవరి మీద ఫోకస్ చేయాలి అంటే ఇక్కడ ఐ అనే పర్సన్ మీద మనం ఫోకస్ చేయాలి. ఐ అంటే ఎవరు? ఇక్కడ మనం. ఐ అంటే ఎవరు? మనం. ఇక్కడ
మనం ఉన్నాం. మన యొక్క జెండర్ మేల్ అయినా కావచ్చు, ఫిమేల్ అయినా కావచ్చు. కాబట్టి ఇక్కడ మీరు ఒక పాయింట్ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏమంటే, మనం మొత్తం అంతా తెలుగులో నేర్చుకోవడం కన్నా ఈ మొత్తాన్ని, ఈ రిలేషన్ అన్నిని ఇంగ్లీష్లో నేర్చుకోవడం చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే తెలుగులో నేర్చుకుంటే ఒక దగ్గర 70 to 80 మెంబర్స్ ఇన్వాల్వ్ అవుతారు. మదర్ వాళ్ళ సిస్టర్, అమ్మ వాళ్ళ చెల్లెలు చిన్నమ్మ, అమ్మ కన్నా పెద్దదైతే పెద్దమ్మ, నాన్న వాళ్ళ చెల్లెలు మేనత్త, మేనత్త, పిన్నమ్మ, పెద్దమ్మ, ఈ ముగ్గురిని ఒక్క పదంతో వెళ్ళిపోతుంది. ఏది ఇంగ్లీష్లో ఏ పదంతో పోతుందంటే ఆంట్ అనే పదంతో ఎగిరిపోతూ ఉంటుంది. కాబట్టి మనకు ఇంగ్లీష్లో పదాలు కనుక ఈ రిలేషన్స్ నేర్చుకుంటే దగ్గర ఈ 70 నుంచి 80 కాకుండా జస్ట్ 20 నుంచి 25 మధ్యలో ఆ రిలేషన్ వస్తారు. ఆటోమేటిక్గా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రజెంట్ ఎగ్జామ్లో కూడా మనకు ఏమైనా ఆన్సర్ కజిన్ వచ్చింది అనుకోండి, ఏమైనా ఆన్సర్ చేసేటప్పుడు కజిన్ వస్తే తెలుగులో కజిన్ యొక్క మీనింగ్ ఇవ్వట్లే, తెలుగులో కూడా వన్ ఆఫ్ ది ఆప్షన్ ఇలా ఇస్తున్నాడు, కజిన్స్ అని ఈ విధంగా ఇస్తున్నాడు. కాబట్టి మనకు మెంటల్గా పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ మీడియంలో కూడా ఆ రిలేషన్ ఏమేమి అవుతారు, ఏమేమి చెప్తారు కూడా తెలిసి ఉండాలి. కాబట్టి చూద్దాం, ఇక్కడ ప్రతి ఒక్క పేరు పైన ప్రతి ఒక్కరిని మనం ఏ విధంగా పిలవాలి అనేది కాన్సెప్ట్. ఓకే, ఇక్కడ ఎవరు ఏమొచ్చినా ఐ అనే పర్సన్ అంటే మనకి ఏమవుతారో చెప్పాలి. ఓకే, మన పైన జనరేషన్ ఎవరు అవుతారు? ఓకే, మన పైన జనరేషన్ ఎవరు అవుతారు అనేది చూడాలంటే మన పైన ఎవరు ఉంటారు? మనకు ఫాదర్, మదర్ అనేవారు ఉంటారు. మన పైన ఎవరు ఉంటారు అంటే మనకు ఇద్దరు పర్సన్ పరిచయం అవుతారు. వాళ్ళు ఎవరెవరంటే ఫాదర్, మదర్. వీళ్ళిద్దరూ ఏమవుతారు? ఫాదర్, మదర్, వైఫ్ అండ్ హస్బెండేగా. కాబట్టి వీటి మధ్య యారో మార్క్, రెండు వైపులా యారో మార్క్ ఉండాలి. ఓకే, రెండు వైపులా యారో మార్క్ వచ్చే విధంగా చూడాలి. దాని తర్వాత ఇప్పుడు నాన్న వాళ్ళ నాన్నని ఏమంటాం? తాత అంటాం. అమ్మ వాళ్ళ నాన్నని కూడా ఏమంటాం? తాతనే అంటాం. ఇంగ్లీష్లో అయితే అమ్మ వాళ్ళ నాన్నని గ్రాండ్ ఫాదర్ అంటాం, నాన్న వాళ్ళ నాన్నని కూడా గ్రాండ్ ఫాదరే అంటాం. ఒకవేళ ఇప్పుడు మనకు ఎగ్జామ్లో గ్రాండ్ ఫాదర్ ఇస్తే ఇప్పుడు అమ్మ వాళ్ళ నాన్నని చెప్పాలా లేక నాన్న వాళ్ళ నాన్నని చెప్పాలా? డౌట్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఇద్దరు పర్సన్ ఇన్వాల్వ్ అయ్యారుగా, నాన్న తరపున బంధువులందరినీ లేదా అమ్మ తరపున బంధువులందరినీ ఏమని పేరు పెట్టి పిలవాలి? క్లారిటీగా పర్ఫెక్ట్గా రావాలి అంటే అమ్మ తరపున బంధువులందరినీ ఒక పదం జోడించి పలకాల్సి వస్తుంది. ఆ పదమే మ్యాటర్నల్ అనే పదాన్ని మనం జోడించాలి. మ్యాటర్నల్ అనే పదం కనపడిందంటే వాళ్ళు అమ్మ తరపున చుట్టాలు, అమ్మ తరపున బంధువులు అనే అర్థం. అండ్ అదే విధంగా నాన్న తరపున రిలేటివ్స్ కి ఏ పదం వస్తుందంటే ప్యాటర్నల్. ఓకే, ప్యాటర్నల్ అనే పదం అయితే కంటికి కనిపిస్తూ ఉంటుంది. ఓకే, కాబట్టి ప్యాటర్నల్, కాబట్టి ఓకే ఇక్కడ ప్యాటర్నల్ అనే పదం రావాలి. ఓకే, ఈ ప్యాటర్నల్ పదం ద్వారా ఓకే ఓకే అమ్మ తరపున బంధువుని మనం మ్యాటర్నల్ అన్నాం, నాన్న తరపున బంధువులు మనం ఏమనాలంటే ప్యాటర్నల్. ఓకే, ప్యాటర్నల్ అనే పదంతో పిలవాలి. నాన్న తరపున బంధువుడిని ప్యాటర్నల్ అనే పదంతో పిలుస్తాం, అమ్మ తరపున బంధువులు అందరినీ మ్యాటర్నల్ అనే పదంతో పిలుస్తూ ఉంటాం. కాబట్టి అమ్మ వాళ్ళ పైన జనరేషన్, అమ్మ వాళ్ళ బంధువులను చూసుకుంటే అమ్మ వాళ్ళ పైన జనరేషన్ అంటే 50 మార్క్ పైన జనరేషన్. కాబట్టి అమ్మకి ఎవరెవరు ఉండొచ్చు అంటే ఫాదర్, మదర్ అయితే ఉండొచ్చు. అమ్మకి ఎవరు ఉండొచ్చు అంటే ఫాదర్, మదర్ ఉండొచ్చు. కాబట్టి ఈ ఫాదర్, మదర్ మనకేమవుతారు అనేది కాన్సెప్ట్. ఇక్కడ ఈ అమ్మ వాళ్ళ నాన్న మనకి ఏమవుతారంటే స్పెసిఫిక్గా చెప్పాలంటే మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్, అండ్ అదేవిధంగా నా అమ్మ వాళ్ళ మదర్ని ఏమంటామంటే మ్యాటర్నల్ గ్రాండ్ మదర్. వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్. కాబట్టి ఈ విధంగా 50 మార్క్ ఇచ్చాం.
మళ్ళీ వాళ్ళ పైన జనరేషన్ మనకి సిలబస్ అంతవరకు లేదు, ఇక్కడ వరకే ఎనాఫ్ సరిపోతుంది. ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే ఎప్పుడైతే ఒక జనరేషన్ పెరిగే కొద్దీ లేదా ఒక జనరేషన్ తగ్గే కొద్దీ, జనరేషన్ పెరిగే కొద్దీ లేక జనరేషన్ తగ్గే కొద్దీ గ్రేట్ అనే పదం యాడ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఎలా అంటే మన పేరెంట్స్ వాళ్ళ పైన జనరేషన్ గ్రాండ్ ఫాదర్, వాళ్ళ పైన జనరేషన్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, మళ్ళీ వాళ్ళ పైన జనరేషన్ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. అదే విధంగా మన తర్వాత సన్, మన కొడుకు, మళ్ళీ వాళ్ళ తర్వాత మనవడు అంటే గ్రాండ్ సన్, వాళ్ళ తర్వాత ముని మనవడు గ్రేట్ గ్రాండ్ సన్, వాళ్ళ తర్వాత ముని మనవడు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ సన్. అలా జనరేషన్ పెరిగే కొద్దీ లేక జనరేషన్ తగ్గే కొద్దీ గ్రేట్ అనే పదాన్ని యాడ్ చేస్తూ మనం రావాలి. కాబట్టి అక్కడ అంత అవసరం, అంత డెప్త్ అవసరం లేదు. సిలబస్లో ఉన్నది మాత్రం ఇక్కడ వరకు మాత్రమే ఎనఫ్. తర్వాత మదర్కి తోబుట్టువులు ఉండొచ్చు. తోబుట్టువు అంటే సిబ్లింగ్, అంటే అమ్మతో పాటు పుట్టిన వాళ్ళు. అమ్మతో పాటు పుట్టిన వాళ్ళని మనం ఏమంటామంటే అమ్మ వాళ్ళ చెల్లెల్ని తెలుగులో ఏమంటాం? పిన్నమ్మ లేక పెద్దమ్మ అంటాం. ఆ మదర్ వాళ్ళ సిస్టర్ని చిన్నమ్మ పెద్దమ్మ అంటాం. వాడిని ఇంగ్లీష్లో ఏమంటామంటే మ్యాటర్నల్ ఆంట్ అంటాం. ఓకే, పిన్నమ్మ లేదా పెద్దమ్మ అంటాం. అదేవిధంగా అమ్మకి బ్రదర్ ఉంటే, అమ్మ వాళ్ళ తమ్ముడు కానీ అమ్మకు అన్న కానీ ఉంటే మనకేమవుతాడంటే మేనమామ అవుతాడు. ఆ మేనమామని ఇంగ్లీష్లో ఏమంటామంటే మ్యాటర్నల్ అంకుల్ అని అంటాం. అండ్ అదేవిధంగా ఇక్కడ మదర్కి మన ఫాదర్కి ఇచ్చి పెళ్లి చేశారు, ఇది బాగానే ఉంది. ఇప్పుడు ఆంటీకి మ్యారేజ్ చేయాలి, అదేవిధంగా అంకుల్కి మ్యారేజ్ చేయాలి. వీరిద్దరికి కలిపి మ్యారేజ్ కాదు, వాళ్ళిద్దరూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అవుతారు. కాబట్టి ఆంటీకి మ్యారేజ్ చేయాలంటే ఆంటీ లైఫ్లో ఒక హస్బెండ్ అయితే వస్తాడు, ఆంటీ లైఫ్లో ఒక వ్యక్తి వస్తాడు. ఆ వచ్చే వ్యక్తి నాకు ఏమవుతాడంటే ఆంటీ వాళ్ళ భర్త, అంటే మా పిన్నమ్మ లేక పెద్దమ్మ వాళ్ళ భర్త. పిన్నమ్మ వాళ్ళ భర్త చిన్నాయన లేక పెద్దమ్మ వాళ్ళ భర్త పెద్దనాన్న అంటాం. వాళ్ళని ఇంగ్లీష్లో ఏమంటామంటే జస్ట్ అంకుల్ అనే పదంతో తీసేస్తాం, అంకుల్ అనే పదంతో పిలవాలి. తర్వాత మ్యాటర్నల్ అంకుల్ అంటే మేనమామకు పెళ్లి చేయాలి. మేనమామకు పెళ్లి చేస్తే మేనమామకు భార్య వస్తుంది. ఆ వచ్చిన వైఫ్ క్యారెక్టర్ మనకేమవుతుందంటే ఆంటీ అవుతుంది. కాబట్టి వీళ్ళకు పెళ్లి చేశాం కాబట్టి వీళ్ళకు ఎవరెవరు ఉండొచ్చు అంటే సన్ అండ్ అదేవిధంగా డాటర్స్ ఉండొచ్చు, కొడుకు కూతుర్లు ఉండొచ్చు. వీళ్ళకు కూడా సేమ్ కాన్సెప్ట్, వీళ్ళకు కూడా సన్ డాటర్ అయితే ఉంటారు. కాబట్టి సన్ డాటర్ వీళ్ళంతా మనకు ఏమవుతారు అనేది ఇంపార్టెంట్. వీళ్ళంతా నాకు ఏమవుతారంటే వీళ్ళంతా నాకు కజిన్స్ అవుతారు. ఓకే, తెలుగులో కనుక మీరు చెప్పాలనుకుంటే మన పిన్నమ్మ వాళ్ళ కొడుకు వరుసకి అన్న లేక వరుసకి తమ్ముడు అవుతాడు. పిన్నమ్మ వాళ్ళ కూతురు వరుసకి అక్క లేక వరుసకి చెల్లెలు అవుతుంది. తర్వాత మేనమామ కొడుకు మనకి ఏమవుతాడు? మన సాలేగాడు, మన మచాగాడు వాడు. ఓకే, మన బామర్దిగాడు అవుతాడు. తర్వాత మన మేనమామ కూతురు మనకేమవుతుంది అంటే మరదలు అవుతుంది. కాబట్టి తెలుగులో 4 దగ్గర 6 రిలేషన్స్కి ఒకటే పేరుతో వెళ్ళిపోతుంది. ఏ పదాల కంటే వరుసకి అన్న, వరుసకి తమ్ముడు, వరుసకి అక్క, వరుసకి చెల్లెలు, బావగాడు అంటే బామర్ది, తర్వాత మరదలు. ఈ 4 పదాలని, ఈ 6 పదాలని ఒకటే ఒక పదంతో వెళ్ళిపోతుంది. ఆ పదమే కజిన్ అనే పదంతో వెళ్ళిపోతుంది. కజిన్ ఎవరు? మన పేరెంట్స్ అంటే ఎవరెవరు? మదర్, ఫాదర్. వాళ్ళ తోబుట్టువుల కొడుకు కూతురని మనం ఏమంటామంటే కజిన్స్ అని అంటాం. తర్వాత అదే విధంగా ఇక్కడ ఫాదర్ తరపున ఫాదర్కి ఎవరు ఉండొచ్చు అంటే సేమ్ యాజ్ యూజువల్ ఫాదర్కి మనకు తోబుట్టువులు ఉండొచ్చు.
ఫాదర్కి తోబుట్టువులు అంటే ఫాదర్కి ఎవరు ఉండొచ్చు అంటే ఫాదర్కి సిస్టర్ ఉండొచ్చు. నాన్న వాళ్ళ చెల్లెలు మనకి ఏమవుతుంది, మేనత్త అవుతుంది. ఇక్కడ అమ్మ వాళ్ళ తమ్ముడు మేనమామ అయినట్టుగానే నాన్న వాళ్ళ చెల్లెలు మనకి ఏమవుతుందంటే మేనత్తని ఇంగ్లీష్లో ఏమంటామంటే ప్యాటర్నల్ ఆంట్. అండ్ అదే విధంగా నాన్నకి ఎవరు ఉండొచ్చు అంటే బ్రదర్స్ ఉండొచ్చు, అన్న కానీ తమ్ముడు కానీ. నాన్నకి అన్న కానీ తమ్ముడు కానీ ఉంటారు కాబట్టి వాళ్ళు మనకి ఏమవుతారంటే ప్యాటర్నల్ అంకుల్ అంటాం, అంటే బాబాయ్ లేదా పెదనాన్న అంటాం. వీళ్ళు ఆంటీకి కనుక మ్యారేజ్ చేస్తే ఆంటీ లైఫ్లో ఒక వ్యక్తి వస్తాడు. ఆ వచ్చిన వ్యక్తి నాకు ఏమవుతాడంటే ఆంటీ వాళ్ళ హస్బెండ్ని ఏమంటామంటే అంకుల్ అంటాం. అంకుల్కి మ్యారేజ్ చేస్తే అంకుల్ వాళ్ళ వైఫ్ని ఏమంటామంటే ఆంటీ అంటాం. సేమ్ యాజ్ యూజువల్ కాన్సెప్ట్. వీళ్ళకు కూడా సన్ ఉండొచ్చు, డాటర్ ఉండొచ్చు. వీళ్ళంతా మనకు ఏమవుతారంటే మనకు కజిన్స్ అవుతారు అనేది మన రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. కాబట్టి ఇలా నాన్న వాళ్ళకి తోబుట్టువులు ఎలా అయితే ఉన్నారో అమ్మ వాళ్ళ తోబుట్టు అలాగే చూసాం. బట్ ఇక అదే విధంగా నాన్న యొక్క పైన జనరేషన్, అమ్మకు మదర్కి ఎలా అయితే పేరెంట్స్ ఉంటారో నాన్నకు కూడా అదే విధంగా పేరెంట్స్ ఉంటారు. కాబట్టి 6వ మార్క్ పైకి చూపిస్తున్నాం. కాబట్టి ఫాదర్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళిద్దరు ఎవరంటే వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి 2 వైపులా 6వ మార్క్. ఫాదర్ వాళ్ళ మదర్ ఏమవుతుందంటే ప్యాటర్నల్ గ్రాండ్ మదర్. ఫాదర్ వాళ్ళ మదర్ ఏమవుతుందంటే ప్యాటర్నల్ గ్రాండ్ మదర్. అండ్ అదేవిధంగా ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఏమవుతాడంటే ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్. ప్యాటర్నల్ గ్రాండ్ మదర్ అవుతారు. పేరెంట్స్ మన ఫాదర్ వాళ్ళ పైన జనరేషన్ వీళ్ళు, మదర్ వాళ్ళ పైన జనరేషన్ వీళ్ళు. కాబట్టి ఇక్కడ మనకు మొత్తం అంతా అబోవ్ జనరేషన్. ఇక్కడ వరకు మొత్తం అంతా అబోవ్ జనరేషన్ మన పైన ఉన్న వాళ్ళే. కానీ ఇక్కడ ఉన్నారే ఈ చిల్డ్రన్స్. ఈ చిల్డ్రన్స్ అనేది ఇక్కడ వరకు అంతా మన పైన జనరేషన్ వాళ్ళు. ఇక్కడ ఈ చిల్డ్రన్స్ అనే వాళ్ళు మనతో పాటు ఉన్న వాళ్ళు. వీ కజిన్స్ అంతా మన జనరేషన్ వాళ్ళు అవుతారు. కాబట్టి ఇక్కడ ఇదంతా కూడా మనం తెలుగులో నేర్చుకోవడం కన్నా మనం ఇంగ్లీష్లో నేర్చుకుంటేనే మనకు చాలా ఈజీగా ఆన్సర్ అయితే క్రాక్ చేయొచ్చు. ఓకే, మనకి ఇక్కడ ఏ ఎగ్జామ్ తీసుకున్నా బైలింగ్వల్లో పేపర్ వస్తుంది కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళకి రీజనింగ్ అంటేనే తెలుగు మీడియమే చేయాలని రూల్ ఏం లేదు. ఇంగ్లీష్ మీడియం వొకాబులరీ కూడా కొన్ని తెలియాల్సి అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ మన జనరేషన్. ఇక్కడ మనం ఎవరైనా చేసాం, ఇక్కడ మన పైన జనరేషన్ అయితే చూసాం. మన పైన జనరేషన్ కాకుండా మన జనరేషన్, మనతో పాటు పుట్టిన వాళ్ళు ఇప్పుడు ఎవరు ఉంటారు అంటే మన సిబ్లింగ్, మన తోబుట్టువులు. మనకి ఎవరు ఉంటారు? మన సిస్టర్ ఉంటుంది. తర్వాత మనకు తోబుట్టువు యొక్క ఇంకొకటి ఎవరు ఉంటారు అంటే మన బ్రదర్ అయితే ఉంటాడు. మనకు చెల్లెలు తమ్ముడు అయితే ఉంటారు. కాబట్టి ఇక్కడ మన బ్రదర్కి మ్యారేజ్ చేయాలా, సిస్టర్కి మ్యారేజ్ చేద్దామంటే ఎవరికి పెళ్లి చేసినా ఒకటే. కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏమంటే మన సొంత కుటుంబంలో అంటే అవర్ ఫ్యామిలీలో, మన సొంత కుటుంబంలో ఎవరికైనా పెళ్ళి కనుక చేస్తే, మన సొంత కుటుంబం అంటే ఎవరెవరు అంటే ఫాదర్, మదర్, మనం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం, సిస్టర్, బ్రదర్, సన్, డాటర్, వీళ్ళంతా మన సొంత కుటుంబం. వీళ్ళందరూ ఏమవుతారంటే మన ఓన్ ఫ్యామిలీ అవుతారు, మన సొంత కుటుంబాలు అవుతారు. ఈ మన సొంత కుటుంబంలో ఈ పేరెంట్స్ని కొంచెం పక్కన పెట్టేసేయండి, ఎందుకంటే వాళ్ళ తర్వాతేగా మనం వచ్చేది. కాబట్టి మన పేరెంట్స్ కాకుండా ఈ ఐదుగురు ఎవరెవరు? మనము,
సిస్టర్, బ్రదర్, సన్, డాటర్. ఈ ఐదుగురికి మ్యారేజ్ చేస్తే, ఈ ఐదుగురికి ఎవరైనా మ్యారేజ్ చేస్తే వాళ్ళ లైఫ్లో ఒక వ్యక్తి వస్తారుగా, ఆ వచ్చే వ్యక్తికి లాస్ట్లో మనం ఏ పదం వాడాలి అంటే ఇన్ లా. ఇన్ లా అనే పదం వాడాలి. జాగ్రత్త. మన సొంత కుటుంబంలో ఎవరైతే పెళ్లి ద్వారా వాళ్ళ లైఫ్లో వచ్చే వ్యక్తులని ఏమని పేరు పెట్టి పిలవాలంటే ఇన్ లా అనే పేరు పెట్టి పిలవాలి. ఇన్ లా అంటే పేరుని లా, ఒక చట్టం. ఏ చట్టం? మ్యారేజ్ అనే ఒక చట్టం, పెళ్లి అనే ఒక చట్టం. పెళ్లి అనే ఒక చట్టం ద్వారా లైఫ్లోకి ఇన్వాల్వ్ అవుతున్నారు. బట్ ఇన్లా ముందర ఒక పదం ఉంటుందిగా, ఆ పదం ఎవరిని ఇండికేట్ చేస్తుందంటే వాళ్ళ యొక్క ఏజ్ని ఇండికేట్ చేస్తుంది. బ్రదర్ ఇన్లా, సన్ ఇన్లా, డాటర్ ఇన్లా అని, అదేవిధంగా ఫాదర్ ఇన్లా, మదర్ ఇన్లా, అలా అన్ని ఇన్లా పదాలే వస్తాయి. అలా ఇన్లా పదాలు వచ్చినప్పుడు ఇన్లా అంటే వాళ్ళు పెళ్లి ద్వారా వచ్చారు అని అర్థం. తర్వాత ముందరున్న పదం దేని ఇండికేట్ చేస్తుందంటే వాళ్ళ యొక్క ఏజ్ని ఇండికేట్ అయితే చేస్తుంది. కాబట్టి ఇక్కడ మన సొంత కుటుంబం ఎవరెవరు? మనము, సిస్టర్, బ్రదర్, సన్, డాటర్. వీళ్ళకి మ్యారేజ్ చేస్తే వాళ్ళ లైఫ్లో వచ్చే వ్యక్తులకి ఇన్లా అనే పదం వాడాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సిస్టర్కి మ్యారేజ్ చేయాలి అనుకుంటాం, మన చెల్లెలికి పెళ్లి చేయాలి. చెల్లెలికి పెళ్లి చేయాలి అంటే చెల్లెలి లైఫ్లో ఒక వ్యక్తి వస్తాడు. ఆ వచ్చే వ్యక్తి మన చెల్లెలికి పెళ్లి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏ పదం వాడతాం మనం? ఇన్లా అనే పదం వాడతాం. ఏ పదం వాడతాం? ఇన్లా. ఎందుకు ఇన్లా? మన సొంత కుటుంబం మన చెల్లెలికి పెళ్లి చేస్తే ఇన్లా అనే పదం, సొంత కుటుంబం వాళ్ళకి పెళ్లి చేస్తే ఇన్లా అనే పదం చట్టం ద్వారా రప్పించుకోవాలి మనం. కాబట్టి ఇక్కడ సిస్టర్ ఇన్లా, ఈ సిస్టర్కి మ్యారేజ్ చేస్తే, ఇప్పుడు మనం తెలుగులోనే చూద్దాం. మన చెల్లెలికి పెళ్లి చేయాలి. మన చెల్లెలికి పెళ్లి చేస్తే చెల్లెలకి ఏ వయసుతో సమానమైన అబ్బాయిని తెచ్చి పెళ్లి చేస్తామంటే మన బ్రదర్ ఏజ్తో. మన చెల్లెలు కాబట్టి మనకన్నా చిన్నోడే ఉంటాడు వచ్చేవాడు కూడా, మేబీ పెద్దోడు కూడా ఉండొచ్చేమో. ఓకే, మన చెల్లెలకి పెళ్లి చేస్తే మన తమ్ముని వయసుతో వచ్చిన అబ్బాయిని తెచ్చి పెళ్లి చేస్తాం. అదే అక్కని పెళ్లి చేయాలంటే మన అన్న ఏజ్ గ్రూప్, మన అన్న వాళ్ళ ఏజ్ గ్రూప్తో అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాం. కాబట్టి తమ్ముడు ఏజ్ అయినా ఉండొచ్చు, మన ఏజ్ అయినా ఉండొచ్చు, అన్న ఏజ్ అయినా ఉండొచ్చు. వాళ్ళు ఇంగ్లీష్లో ఏమంటాం? బ్రదర్. కాబట్టి సిస్టర్ వాళ్ళ హస్బెండ్ని మనం ఏమంటామంటే బ్రదర్ ఇన్లా అని అంటాం. ఈ బ్రదర్ ఇన్లా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ బ్రదర్ ఇన్లా ముందు ఇంకొక చోట కూడా వస్తాడు, అక్కడ కూడా క్లారిటీ ఇస్తాడు ఎక్కడ వస్తారు అనేది. మన సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఏమనాలి? బ్రదర్ ఇన్లా అనాలి. తర్వాత బ్రదర్కి మ్యారేజ్ చేయాలి, తమ్మునికి పెళ్లి చేయాలి. ఒక తమ్ముని లైఫ్లో ఒక అమ్మాయి వస్తుంది. ఆ వచ్చిన అమ్మాయి ఏజ్ గ్రూప్ ఎవరితో సమానంగా ఉంటుందంటే, మీరు తమ్మునికి పెళ్లి చేస్తే చెల్లెల ఏజ్తో సమానంగా ఉంటుంది. అన్నకు పెళ్లి చేస్తే అక్క ఏజ్ గ్రూప్తో సమానంగా ఉంటుంది. చెల్లెలు, అక్క ఇంగ్లీష్ ఏమంటామంటే సిస్టర్. కాబట్టి తమ్ముడి వాళ్ళ భార్యని సిస్టర్ ఇన్లా అంటాం. ఓకే, తమ్ముడు వాళ్ళ భార్యని సిస్టర్ ఇన్లా అంటాం. తెలుగులో ఏమంటాం? సిస్టర్ ఇన్లాని. అన్న వాళ్ళ భార్య అయితే వదిన అంటాం. అదే విధంగా ఇక్కడ తమ్ముడు వాళ్ళ భార్య అయితే మరదలు అని అంటాం. అండ్ అదే కాన్సెప్ట్తో ఇక్కడ వీళ్ళకు మ్యారేజ్ చేశాం కాబట్టి వీళ్ళకు ఎవరెవరు ఉండొచ్చు అంటే సన్ ఉండొచ్చు, అండ్ అదేవిధంగా డాటరు ఉండొచ్చు. వీళ్ళకు కూడా సన్ ఉండొచ్చు అండ్ డాటరు ఉండొచ్చు, కొడుకు కూతుర్లు ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్, మన తోబుట్టువు యొక్క కొడుకు మనకేమవుతుంది? ఇక్కడ జెండర్ బట్టి మారిపోతుంది. ఎలా అంటే, మీరు ఐ అనే వాళ్ళు ఫిమేల్ కేటగిరీ అనుకుందాం. మీరు వింటున్న వాళ్ళు మీరు ఎవరైనా ఫిమేల్ లేడీస్ అయితే, ఇప్పుడు సిస్టర్ మీ చెల్లెలు కొడుకు మీకేమవుతాడు? వరుసకి కొడుకు అవుతాడు. మీ చెల్లెలు కూతురు మీకేమవుతుంది? వరుసకి కూతురు అవుతుంది.
అదే విధంగా మీ అన్ననో తమ్ముడో మీ అన్న వాళ్ళ కొడుకు మీకేమైతే మేనల్లుడు అవుతాడు. అండ్ అదే విధంగా మీ అన్న వాళ్ళ కూతురు మీకేమవుతుందంటే మేనకోడలు అవుతుంది. ఎప్పుడు చెప్పేవాళ్ళు ఫిమేల్ కేటగిరీ అయితే. ఒకవేళ చెప్పేవాడు మేల్ కేటగిరీ అయితే, చెప్పేవాళ్ళు ఒకవేళ మేల్ కేటగిరీ అయితే, ఇప్పుడు మన చెల్లెలు గర్ల్స్ ఏమని చెప్పారు ఆన్సర్? ఇక్కడ వరుసకి కొడుకు వరుసకి కూతురు అన్నారు. బట్ ఇక్కడ ఎవరైతే బాయ్స్ ఉంటారో వాళ్ళకు ఆన్సర్ మారిపోతుంది. ఇక్కడ చెప్పాల్సిన ఆన్సర్ అక్కడ, ఇక్కడ చెప్పాల్సిన ఆన్సర్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఎలా అంటే మన చెల్లెల వాళ్ళ కొడుకు, నా చెల్లెల కొడుకు నాకేమవుతాడంటే మేనల్లుడు అవుతాడు. నా చెల్లెల వాళ్ళ కూతురు నాకేమవుతుందంటే మేనకోడలు అవుతుంది. తర్వాత నా తమ్ముడు వాళ్ళ కొడుకు వరుసకి నాకు కొడుకు అవుతాడు. నా తమ్ముడు వాళ్ళ కూతురు వరుసకి నాకు కూతురు అవుతుంది. ఇప్పుడు మేనకోడలు ఎప్పుడు తీసుకోవాలి, వరుసకు కూతురు ఎప్పుడు తీసుకోవాలి అంటే ఇక్కడ తెలుగు మీడియం చెప్పాలి అంటే డిపెండింగ్ ఆన్ అవర్ జెండర్, మన జెండర్ మీద డిపెండ్ అయి ఉండాలి. బట్ ఇంగ్లీష్లో అయితే మాత్రం మనకు ఐ యొక్క జెండర్ తెలియాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇక్కడ మన తోబుట్టువులు ఎవరు? బ్రదర్ సిస్టర్. ఈ బ్రదర్ సిస్టర్ వాళ్ళ సన్ కొడుకు, బ్రదర్ సిస్టర్ వాళ్ళ కొడుకు మనకి ఇక్కడ ఏమవుతాడంటే ఇక్కడ ఈ కొడుకు ఇచ్చిన ఇక్కడ ఈ సన్, మీ చెల్లెల కొడుకైనా కానీ, మీ తమ్ముని కొడుకైనా కానీ, మీ అక్క కొడుకైనా కానీ, లేక అన్న కొడుకైనా కానీ, వాడు కొడుకు అయితే చాలు. ఎవరెక్క కొడుకు? మన తోబుట్టు వాళ్ళ కొడుకు. వాళ్ళని ఏమనాలి అంటే నెఫ్యూ అనే పదంతో వెళ్ళిపోతుంది. ఇక్కడ నెఫ్యూ అంటే మేనల్లుడు లేదా వరుసకి కొడుకు అనేది మీనింగ్ వస్తుంది. తర్వాత వాళ్ళు డాటర్, మీ చెల్లెల కూతురు, మీ తమ్ముని కూతురు, అన్న కూతురు, అక్క కూతురు. మనకేమవుతుందంటే ఇక్కడ ఈ ఫిమేల్ లేడీస్ని ఏమనాలంటే నీస్ అనే పదంతో వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ నీస్ అనే పదంతో వస్తుంది. ఓకే, ఇది మన వరకు ఉన్న జనరేషన్. ఇవి వాళ్ళ కొడుకులు కూతుర్లు మన తర్వాత జనరేషన్ వాళ్ళు కానీ మన తర్వాత జనరేషన్ వాళ్ళు ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ అయిపోయారు. ఓకే, తర్వాత మీ లైఫ్లో మీ తర్వాత జనరేషన్ రావాలంటే ముందు మీకు పెళ్ళి కావాలిగా. మీ తర్వాత జనరేషన్ రావాలంటే ముందు మీకు మ్యారేజ్ అవ్వాలి. మీకు మ్యారేజ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్లో ఒక పర్సన్ రావాలి. మీ లైఫ్లో ఒక పర్సన్ వచ్చిన తర్వాతనే మీకు పిల్లలు పుడతారు. అప్పుడు పిల్లలు పుడుతుంటే అప్పుడు మీకు మ్యారేజ్ అనే సంబంధం ద్వారా మీ లైఫ్లో వచ్చిన అమ్మాయిలకు అబ్బాయి ద్వారా మీకు తర్వాత జనరేషన్కి ఇన్వాల్వ్మెంట్ అవుతారు. ఓకే, చూద్దాం. ఇక్కడ మళ్ళీ మనమే మన లైఫ్లో ఒక వ్యక్తి వస్తారు, మన లైఫ్లో కొత్త పర్సన్ ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి మనము ఇక్కడ ఫిమేల్ అయితే మీ లైఫ్లో హస్బెండ్ వస్తాడు. మీరు ఒకవేళ మేల్ కేటగిరీ అయితే మీ లైఫ్లో ఎవరు వస్తారంటే వైఫ్. మీ లైఫ్లో వైఫ్ అనే వాళ్ళు వస్తారు. కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఎక్కడ కూడా ఐ అనే పైన జెండర్ రాయలే. ఇక్కడ మాత్రమే ఖచ్చితంగా మనం యొక్క జెండర్ ఏదో తెలియాలి. ఇక్కడ మన ఇండియన్ కల్చర్ ప్రకారం ఒక మేల్ కేటగిరీ ఒక ఫిమేల్నే పెళ్లి చేసుకోవాలి, ఒక ఫిమేల్ కేటగిరీ ఒక మేల్నే పెళ్లి చేసుకోవాలి. అంతేగాని మేల్ పెళ్లి చేసుకోకూడదు. కాబట్టి ఇక్కడ వరకు మాత్రమే మనం ఖచ్చితంగా జెండర్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు అంతకుముందు ఒక పాయింట్ చెప్పాం. మన సొంత కుటుంబంలో ఎవరికైతే పెళ్ళి అయితే ఇన్ లా అనే పదం వాడాలి. బట్ ఇక్కడ ఎందుకు మనము హస్బెండ్ ఇన్ లా, వైఫ్ ఇన్ లా ఎందుకు వాడట్లేదంటే ఇక్కడ వీళ్ళు కూడా మనకు మ్యారేజ్ ద్వారానే వచ్చారు. కానీ వీళ్ళు ఒక్కరు రాలే. వీళ్ళు వస్తూ వీళ్ళ సంత మొత్తమంతా మనకు పరిచయం అవుతుంది. సంత అంటే వీళ్ళక బంధువులు, వీళ్ళక రిలేటివ్స్. అంటే ఈ పర్సన్కి ఇక్కడ ఉన్న పర్సన్కి ఎవరెవరు ఉండొచ్చు అంటే గ్రాండ్ ఫాదర్ ఉండొచ్చు, ఇక్కడ ఉన్న పర్సన్కి గ్రాండ్ మదర్ ఉండొచ్చు, ఇక్కడ ఉన్న పర్సన్కి ఫాదర్ తండ్రి ఉండొచ్చు. ఓకే, ఇక్కడ ఉన్న పర్సన్కి అంటే మీ వైఫ్కి మదర్ ఉండొచ్చు,
ఓకే, ఇంకా మీ వైఫ్కి సిస్టర్ ఉండొచ్చు, తర్వాత మీ వైఫ్కి బ్రదర్ కూడా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడున్న పర్సన్కి మెయిన్గా వీళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా మనకి ఏమవుతారు? వీళ్ళందరూ కూడా మనకి ఏమవుతారంటే లాస్ట్లో ఇక్కడ ఇన్లా అనే పదం వాడాల్సి ఉంటుంది. అంటే గ్రాండ్ ఫాదర్ ఇక్కడ మీ వైఫ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ నీకేమవుతారంటే గ్రాండ్ ఫాదర్ ఇన్లా. మీ వైఫ్ వాళ్ళ గ్రాండ్ మదర్ మీకేమవుతుందంటే గ్రాండ్ మదర్ ఇన్లా అవుతుంది. మీ వైఫ్ వాళ్ళ ఫాదర్ ఎవరి ఫాదర్తో సమానంగా ఉంటాడంటే మన ఫాదర్ యేసుతో సమానంగా ఉంటాడు. కాబట్టి అతనికి ఫాదర్ ఇన్లా అని పలకాలి. తర్వాత మన వైఫ్ వాళ్ళ మదర్ ఇన్లా, వైఫ్ వాళ్ళ సిస్టర్ ఇన్లా, వైఫ్ వాళ్ళ బ్రదర్ ఇన్లా. అంతకుముందు చెప్పాం సిస్టర్ ఇన్లా బ్రదర్ ఇన్లా ఆడి ఒక చోట వస్తారు అని చెప్పి. అంటే సిస్టర్ ఇన్లా చెప్పడానికి 2 దారులు ఉన్నాయి. మీ బ్రదర్ వాళ్ళ వైఫ్ని సిస్టర్ ఇన్లా అంటాం, అండ్ అదేవిధంగా మీ వైఫ్ వాళ్ళ సిస్టర్ని కూడా సిస్టర్ ఇన్లానే అంటాం. తర్వాత మీ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ని బ్రదర్ ఇన్లా అంటాం. మీ వైఫ్ వాళ్ళ మన సాలేగాడు మన బామర్ది గాని కూడా బ్రదర్ ఇన్లానే అంటాం. కాబట్టి ఇక్కడ ఎవరు ఎలా పలకాలంటే ఇన్లా అనేది వీరేడ్స్ అందరికైతే ఇన్వాల్వ్మెంట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మన మ్యారేజ్ అయితే మన తర్వాత ఎవరు వస్తారు అంటే ఇక్కడ డాటర్ కూతురు ఉండొచ్చు. తర్వాత ఇంకెవరు ఉండొచ్చు అంటే సన్ కొడుకైనా ఉండొచ్చు. ఓకే, కూతురు ఉంది కాబట్టి కూతురు వాళ్ళ భర్తని ఏమని పిలవాలి? ఓకే, కూతురు అనేది మన సొంత కుటుంబమేగా, మ్యారేజ్ కాబట్టి పెళ్లి చేస్తున్నాం కాబట్టి లాస్ట్లో ఇన్లా అనే పదం అయితే వాడతాం. ఓకే, ఈ ఇన్లా అనే పదం వాడతాం. ఇప్పుడు కూతురు వాళ్ళ హస్బెండ్ని మనకు ఆ వచ్చే అబ్బాయి మీ కూతురు వాళ్ళ హస్బెండ్ యొక్క వయస్సు ఎవరి వయసుతో సమానంగా ఉంటుందంటే మన కొడుకు వయసుతో సమానంగా ఉంటుంది. కాబట్టి కూతురు వాళ్ళ భర్తని ఏమని పిలవాలంటే సన్ ఇన్ లా, తెలుగులో అల్లుడు అని పిలవాలి. అంతకుముందు మన చెల్లెలు నా చెల్లెలు వాళ్ళ కొడుకు నాకేమవుతాడంటే మేనల్లుడు అని చెప్పిన. మేనల్లుడు వేరు, అల్లుడు వేరు. అల్లుడు అంటే మ్యారేజ్ ద్వారా పెళ్లి ద్వారా రావాలి. మేనల్లుడు అంటే రిలేషన్ ద్వారా రావాలి, బంధుత్వం ద్వారా రావాలి. రెండింటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఓకే, తర్వాత సన్నికి పెళ్లి చేయాలంటే కొడుక్కి పెళ్లి చేయాలంటే ఒక అమ్మాయి అయితే రావాలి. ఆ వచ్చే అమ్మాయి ఎవరి వయసుతో సమానంగా ఉంటుందంటే కూతురు వయసుతో సమానంగా ఉంటుంది. కాబట్టి మీ కొడుకు వాళ్ళ భార్యని ఏమనాలంటే డాటర్ ఇన్ లా, కోడలు అని అంటాం. ఓకే, ఇక్కడ కోడలు వేరు, మేనకోడలు వేరు. తర్వాత వీళ్ళకు మ్యారేజ్ చేస్తే పెళ్లి చేస్తే వీళ్ళ లైఫ్లో ఎవరెవరు వస్తారంటే మళ్ళీ సన్ను డాటర్, మళ్ళీ వీళ్ళకు కూడా అంతే సన్ను డాటర్ అనేది ఇన్వాల్వ్మెంట్ అవుతారు. ఓకే, ఇక్కడ సన్ వాళ్ళ ఈ కూతురు వాళ్ళ కొడుకుని లేక కొడుకు వాళ్ళ కొడుకు నాకు ఏమవుతారంటే మనవడు అవుతాడు. మనవడు కాబట్టి వీళ్ళు మనకు ఏమవుతారంటే గ్రాండ్ సన్. ఇక్కడ ఈ పర్సన్ కూడా మనకు గ్రాండ్ సన్ అవుతాడు. మన కొడుకు కూతురు వాళ్ళ కూతుర్లు ఏమవుతారంటే మనకు గ్రాండ్ డాటర్ మనవరాలు అవుతారు. ఓకే, మనవరాలు అవుతారు. ఇది మన రిలేటివ్స్ అందరూ, మన బంధువులు, శత్రువులు అందరూ కూడా ఇక్కడే వస్తారు. కాబట్టి మనకు పర్ఫెక్ట్గా మనకు బ్లడ్ రిలేషన్ చాలా ఈజీగా రావాలి అంటే ఈ రిలేషన్స్ మీద మనకి ఈ రిలేషన్ ప్రతి ఒక్క పేరు తెలిస్తేనే మనకు ఆన్సర్ అయితే ముట్టేకైతే అవుతుంది. తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఈ కాన్సెప్ట్ ఉపయోగించుకొని మనకు 3 టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఈ 3 టైప్ ఆఫ్ మోడల్స్ ఆన్సర్ చేసే ముందర ఇంకా కొంచెం ఇంకేమైనా కీ పాయింట్స్ ఉన్నాయా అంటే ఎలా వస్తుందంటే ఏ ఈజ్ ఫాదర్, ఏ అనేవాడు తండ్రి.
ఆఫ్ ఎవరికి బి అండ్ బ్రదర్ ఆఫ్ సి ఇలా ఉంది అనుకుందాం. ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి అండ్ బ్రదర్ ఆఫ్ సి. ఇక్కడ ఈ కాన్సెప్ట్ ప్రకారం అండ్ అంటే ఎవరిని తీసుకోవాలి, ఏనా బీనా? ఓకే, తెలుగులో కనుక మాట్లాడితే ఏ బి యొక్క తండ్రి, ఏ బి యొక్క తండ్రి మరియు సి యొక్క సోదరుడు. ఇక్కడ ఒకటే సెంటెన్స్ రావాలి, ఇదంతా ఒకటే సెంటెన్స్. అలా ఒకే సెంటెన్స్ లో అండ్ అనే పదం వస్తే ఇక్కడ ఎవరిని తీసుకోవాలి? ఒకే స్టేట్మెంట్ లో ఇక్కడ మరియు అనే పదాలు వస్తే ఎవరి మీద ఫోకస్ చేయాలి అనేది ఇంపార్టెంట్. ఈ పదాలు మనకు 3 చాప్టర్ మీద కీ పాయింట్స్ అవుతాయి. 3 పాయింట్స్ లో 3 టాపిక్స్ లో యూజ్ అవుతాయి. ఆ 3 టాపిక్స్ ఏవేవంటే ఇక్కడ బ్లడ్ రిలేషన్ టాపిక్ లోను, తర్వాత సిట్టింగ్ అరేంజ్మెంట్ లోను, తర్వాత డైరెక్షన్ టాపిక్ లోను. ఓకే, ఈ 3 చాప్టర్ లో ఈ కీ పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వరకు చూస్తే ఏ ఈజ్ ఫాదర్, ఏ అనేవాడు తండ్రి, ఎవరికి తండ్రి బి, మరియు అండ్ అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నా అంటే మళ్ళీ అగైన్ ఏ గురించే మాట్లాడుతున్నాడు. అంటే ఏ అనేవాడు ఇక్కడ 2 క్యారెక్టర్గా ఉన్నాడు. ఎవరెవరు క్యారెక్టర్గా? ఏ అనేవాడు బితో పోలిస్తే బి ఆధారంగా తండ్రి అవుతాడు. అదే సితో పోలిస్తే ఈ ఏ అనేవాడు బ్రదర్ అవుతాడంట. కాబట్టి ఇక్కడ ఏ అనేవాడు బీనకు తండ్రి అయి అదే విధంగా సీనకు ఏమవుతాడంటే బ్రదర్ సోదరుడు అవుతాడంట. కాబట్టి ఏ బి యొక్క తండ్రి మరియు సి యొక్క సోదరుడు. అంటే దీనికి సంబంధించిన డయాగ్రామ్ ఎలా గీయాలంటే ఒకటే ఒక షార్ట్ కట్. ఫాదర్ మదర్ వస్తే పైకి చూపించండి, పైన గీయండి. బ్రదర్ సిస్టర్ వస్తే పక్కన పక్కన చూపించండి. సన్ డాటర్ వస్తే కిందికి చూపించండి. ఈ 3 స్టెప్స్ ఉంటాయి. కాబట్టి ఫాదర్ అంటే పైన ఉండాలి. ఎవరు ఫాదర్? ఇక్కడ ఏ అనేవాడు ఫాదర్. ఎవరికి ఫాదర్? బీనకు ఫాదర్. అండ్ అదే విధంగా అండ్ అంటే ఇక్కడ ఎవరిని తీసుకోవాలంటే మనము ఏనే తీసుకోవాలి. ఏ ఈజ్ బ్రో, ఏ అనేవాడు బ్రదర్ అంటే పక్కన పక్కనే ఉండాలిగా. ఓకే, ఏ పక్కన ఎవరు ఉండాలంట? సి. ఓకే, ఏ పక్కన సి అనేవాడు ఉండాలి. ఇది ఈ ఇచ్చిన ఒకే స్టేట్మెంట్ యొక్క డయాగ్రామ్. ఓకే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఈ డయాగ్రామ్ కాదు కానీ ఈ పదాలు అంటే అండ్, ఈజ్, బట్ ఈ 3 పేర్లు కనుక కంటికి కనబడితే ఒకటే స్టేట్మెంట్ అయి ఉండాలి. ఇవి ఒకటే స్టేట్మెంట్ లో అండ్ ఈజ్ బట్ గనక వస్తే ఇక్కడ అండ్ ఈజ్ బట్ వచ్చినప్పుడు మనకు ఒకే ఒక పర్సన్ తీసుకోవాలి. ఆ పర్సనే ఫస్ట్ పర్సన్. అంటే అంతకు ముందు ఉన్న స్టేట్మెంట్ లో ఏ బిలో ఎవరు ఫస్ట్ పర్సన్? ఏ. కాబట్టి అక్కడ అండ్ వచ్చినా ఈజ్ వచ్చినా బట్ వచ్చినా ఫస్ట్ పర్సన్ ప్లేస్ తో ఎవరైనా ఉని ఏ బి సి ఎవరైనా ఉని వాడిని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటది. తర్వాత ఇదే కాన్సెప్ట్ తో ఇప్పుడు అండ్ బదులుగా ఒక పదం అయితే ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. అది ఏ పదం అయితే ఇప్పుడు చూద్దాం. అండ్ బదులుగా ఇదే స్టేట్మెంట్ కి ఇదే ఎగ్జాంపుల్ కి హూ ఈజ్ బ్రదర్ ఆఫ్ సి ఇలా అడిగితే ఇక్కడ ఏ బి యొక్క తండ్రి కమా బి సి యొక్క సోదరుడు. తెలుగుకి పదేం లేదు. ఇలా వచ్చిన ఏది హూ అనే పదం వచ్చినప్పుడు. కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూడాలి. అండ్ ఈజ్ బట్ వస్తే ఫస్ట్ పర్సన్ తీసుకోవాలి. హూజ్ వస్తే ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి, హూ ఈజ్ బ్రదర్ ఆఫ్ సి. ఇక్కడ హూ అంటే ఎవరిని తీసుకోవాలి అంటే అంతకు ముందు ఉన్న స్టేట్మెంట్ తో సెకండ్ పర్సన్ ని తీసుకోవాలి. ఇది ప్రొసీజర్ వే. లేదు ఒక షార్ట్ కట్ పాయింట్ వెళ్ళిపోవాలంటే
ఈ హూ ముందర ఎవరు ఉన్నారో వాళ్ళని తీసుకుంటే సరిపోయాడు. అండ్ ఈజ్ బట్ వస్తే ఫస్ట్ ఉన్నవాన్ని తీసుకోవాలి. హూ, హూమ్, హూజ్, హూ, విచ్ అలా వస్తే వాళ్ళ ముందరే ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, ఇక్కడ దీనికి సంబంధించిన డయాగ్రామ్. ఏ ఈజ్ ఫాదర్, తండ్రి. ఎవరికి ఫాదర్? బికి ఫాదర్. బట్ బి ఈజ్ బ్రో, బి అనేవాడు బ్రదర్. ఎవరికి బ్రదర్ అంటే సీనకు బ్రదర్. కాబట్టి అంతకుముందు అండ్ వస్తే ఏనకు బ్రదర్, ఏ అనేవాడు బ్రదర్ అయ్యేవాడు. ఇప్పుడు హూ వచ్చాడు కాబట్టి బి బ్రదర్ అయ్యాడు. ఓకే, అప్పుడు ఏకి ఇద్దరు చిల్డ్రన్స్ ఉన్నారు. ఎవరెవరు వాళ్ళు? బి అండ్ సి. అలా ఏనకు ఇద్దరు చిల్డ్రన్స్, బి అండ్ సి ఇన్వాల్వ్మెంట్ ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏమంటే హూ, హూమ్, తర్వాత హూజ్, విచ్ ఈ పేర్లు గనక వస్తే, హూ, హూమ్, హూజ్, విచ్ ఈ పేర్లు గనక వస్తే అప్పుడు మనం ఏ పర్సన్ని తీసుకోవాలంటే మనం సెకండ్ పర్సన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇవి బ్లడ్ రిలేషన్ టాపిక్లో కొన్ని కీ పాయింట్స్ ఇవి. అండ్, ఈజ్, బట్ వస్తే ఫస్ట్ పర్సన్ తీసుకోవాలి. హూ, హూమ్, హూజ్, విచ్ వస్తే సెకండ్ పర్సన్ని తీసుకోవాలి. ఓకే, ఇవి కాకుండా ఇంకా ఏమైనా కీ పాయింట్స్ ఉన్నాయా అంటే ఇక లాస్ట్ క్వశ్చన్ అడిగే విధానం వచ్చి హౌ ఈజ్, ఓకే, హౌ ఈజ్ ఏ రిలేటెడ్, ఏ ఈజ్ రిలేటెడ్ టు బి. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు బి. ఇప్పుడు ఏ దగ్గర మనం ఉండాలా, బి దగ్గర మనం ఉండాలా అంటే మన ప్లేస్ ఎక్కడ ఉండాలో క్లారిటీ రావాలి. తెలుగులో ఏ బీనకు ఏ మగును అనే క్వశ్చన్ లాస్ట్లో అన్ని ఫజిల్ ఇచ్చేసిన తర్వాత లాస్ట్లో క్వశ్చన్ ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మనం ఫోకస్ చేస్తే టూ అనే పదం మీద అబ్జర్వ్ చేయాలి మీరు. టూ పక్కన ఎవరైతే ఉన్నారో ఆ ప్లేస్ మనదిగా తీసుకోవాలి. ఓకే, జాగ్రత్త. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు బి. జాగ్రత్త, తెలుగు మీడియం వాళ్ళకి ఎక్కువ కన్ఫ్యూజన్ ఇస్తూ ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ మీడియం ఫోకస్ చేస్తే టూ అనే పదం ఎక్కడైతే ఉంటుందో ఆ టూ పదం పక్కన ఎవరైనా ఉండి వాళ్ళ అక్కడ వాళ్ళు ఏమైతే అంటే మనకు ఆ ప్లేస్ ఎవరిది అంటే అది మన ప్లేస్ అవుతుంది. అంటే బి దగ్గర మనం ఉండాలి. బి దగ్గర మనం ఉండి ఏమవుతాడో చెప్పాలి. అదే తెలుగులో చూసుకుంటే ఏ బీనకు ఏ మగును, నకు, కి, కు, యొక్క ఈ పదాల ముందర, ఈ లెటర్స్ ముందర ఎవరైతే ఉంటాడో ఆ ప్లేస్ మనదైతుంది. అక్కడ మనం ఉండి మనకు ఏమవుతాడో చెప్పాలి. ఒక ఇది మన బ్లడ్ రిలేషన్లో మన ప్లేస్ ఎక్కడ ఉండాలో ఇండికేట్ చేసే రూపం. తెలుగులో చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ చేస్తాం. లాస్ట్ ఇయర్ క్వశ్చన్ ఏకి బికి ఏ మగును అన్నాడు. అప్పుడు కి ఇక్కడ ఉంది. అప్పుడు మనం ఎవరి ప్లేస్తో ఎక్కడ ఉండాలి? బి ప్లేస్ మనం ఉండి ఏ దగ్గర చెప్పాలా, లేక ఏ ప్లేస్ మనం ఉండి బి దగ్గర చెప్పాలంటే ఇక్కడ క్లారిటీ మిస్ అవుతుంది. కాబట్టి ఇలాంటి కన్ఫ్యూజన్గా ఉన్నప్పుడు ఒక్క నిమిషం పైన ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది. ఆ ఇంగ్లీష్ మీడియంలో టూ అనే పదం రెఫర్ చేయాలి. టూ పక్కన ఎవరైనా ఉండి, టూ పక్కన ఎవరైతే ఉంటారో అక్కడ మనం ఉండి ఇక్కడ ఏ దగ్గరికి మనము రావాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు వరకు మనం ఏమేమి చూసుకున్నాం అంటే బ్రీఫ్ ఒక్కసారి రివిజన్ చేసుకుంటే మేల్ కేటగిరీ వస్తే ప్లస్ సింబల్ తీసుకోవాలి. ఫిమేల్ కేటగిరీ వస్తే మైనస్ సింబల్ తీసుకోవాలి. అబో యారో మార్క్ ఫాదర్ మదర్ వస్తే పైకి చూపించాలి. అలాగే సిస్టరు బ్రదర్ వస్తే పక్కన చూపించాలి. సన్ను డాటర్ కొడుకు కూతురు వస్తే కిందికి చూపించాలి. మ్యారేజ్ రిలేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ వస్తే రెండు వైపులా యారో మార్క్ చూపించాలి. తర్వాత నాన్న తరఫున బంధువులందరినీ ప్యాటర్నల్ అనే పదంతో వాడాలి. అమ్మ తరఫున బంధువులందరినీ మెటర్నల్ అనే పదంతో వాడాలి. తర్వాత
హూ హూ హూజ్ వస్తే సెకండ్ పర్సన్ తీసుకోవాలి అండ్ ఈజ్ బట్ వస్తే ఫస్ట్ పర్సన్ తీసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ ఎవరి ప్లేస్ దగ్గర మనం ఉండాలి అంటే టు తర్వాత ఎవరైతే ఉంటారో ఆ ప్లేస్ దగ్గర మనం ఉండి ఏమవుతాడో మనకు చెప్పడం రావాలి. అలా మనకు ఏమగునో చెప్పాలి అంటే టు తర్వాత ఎవరైతే ఉన్నారో ఆ ప్లేస్ మన ప్లేస్ గా ఫిక్స్ అవ్వాలి. ఓకే, తెలుగులో అయితే నకు, కి, కు, యొక్క ఈ పదాల ముందర ఎవరైతే ఉంటారో అక్కడ ఎవరి స్థానం అవుతుందంటే మన ప్లేస్, మన స్థానం అనేది ఫిక్స్ అవుతుంది. అంటే బి దగ్గర మనం ఉంటే ఏమవుతాడో చెప్పాలి. ఓకే, ఇవి బ్లడ్ రిలేషన్ సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియో. దీనికి సంబంధించి మనకు బ్లడ్ రిలేషన్ లో 3 టైప్ ఆఫ్ మోడల్స్ అయితే ప్రాబ్లం అయితే ఉన్నాయి. ఈ 3 మోడల్స్ ని మనం ఏ విధంగా చేయాలి? 3 మోడల్స్ ఏమేమి వస్తాయంటే ఫస్ట్ మోడల్ ఫజిల్ బ్లడ్ రిలేషన్. ఇది ఇంపార్టెంట్. ఈ ఫజిల్ బ్లడ్ రిలేషన్ మీరు ఎంత పర్ఫెక్ట్గా అయితే ఉంటారో మిగిలిన 2 మోడల్స్ ఆటోమేటిక్గా అవే వస్తాయి. తర్వాత సెకండ్ మోడల్ వచ్చి కోడెడ్ బ్లడ్ రిలేషన్. అంటే A ప్లస్ B మీన్స్ A ఈజ్ ఫాదర్ ఆఫ్ B అని ప్లస్ ఇంటూ సింబల్స్ రూపంలో ఇస్తూ ఉంటాడు. మన SSC GD ఎగ్జామ్లో అయితే ఖచ్చితంగా డ్యామ్ షూర్ వన్ ఆఫ్ ది క్వశ్చన్ కోడెడ్ బ్లడ్ రిలేషన్ నుంచి అడుగుతాడు. అదే మన స్టేట్ SI అండ్ రైల్వే డిపార్ట్మెంట్ అడిగితే ఈ ఫజిల్ మోడల్ అడగచ్చు, లేక థర్డ్ మోడల్ కూడా అడగచ్చు. మా థర్డ్ మోడల్ ఏది ఉంటుందంటే పాయింటింగ్ టు ఫోటోగ్రాఫ్ అంటే ఒక ఫోటోగ్రాఫ్ ని చూపిస్తూ ఒక వ్యక్తి ఎలా అంటున్నాడు ఏమంటున్నాడు అని చెప్పడమే ఈ ఈ టాపిక్ ఈ మోడల్ యొక్క ముఖ్య ఉద్దేశం అవుతుంది. కాబట్టి ఈ బ్లడ్ రిలేషన్ మొత్తం ఎంటైర్ 3 మోడల్స్ ఉన్నాయి. ఈ 3 మోడల్స్ పైన కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏ విధంగా మనం ప్రాక్టీస్ క్వశ్చన్ చేయాలి, వాటికి సంబంధించి నంబర్ ఆఫ్ ప్రాక్టీస్ కోసం మనం ఏ విధంగా ఓన్గా చేయాలనేది ఇంపార్టెంట్. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఈ టాపిక్ నుంచి ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఒక్క బిట్ కూడా బయటికి పోవడానికి వీల్లేదు. కాబట్టి ఆ వేలో ప్రిపేర్ అవ్వాలంటే మన ఇక్కడ ఏమేమి టాపిక్ చెప్తున్నామో ఏమేమి కాన్సెప్ట్ చెప్తున్నామో ఈ మన క్వశ్చన్లే కాకుండా మీ దగ్గర ఏం క్వశ్చన్ అయినా ఉన్నాయి అవి కూడా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఈ మోడల్స్ ప్రాబ్లం ఏ విధంగా చేయాలో చూద్దాం.